యువతకే ప్రాధాన్యమట, యూత్కి ఎక్కువ టికెట్లు ఇవ్వాలని అనుకుంటున్నారట. ఢిల్లీలో ఎమ్మెల్సీ అభ్యర్థులపైన డిస్కషన్, పార్టీ పంపిన పేర్లపై ఏఐసీసీ స్క్రీనింగ్, ఏ క్షణంలో అయినా అభ్యర్థుల ప్రకటన, ఆశావహుల్లో నెలకొన్న ఉత్కంఠ. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆయా పార్టీలకు ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి బీఆర్ఎస్కి 1 స్థానము, కాంగ్రెస్కి 4 స్థానాలు దక్కే అవకాశం ఉంది. సో ఈ 4 కాంగ్రెస్ ఎవరిని పెట్టాలి అన్నది చర్చ జరుగుతుందంటే ముఖ్యమంత్రి ఏకంగా ఢిల్లీకి పోయి అక్కడ చర్చిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఏఐసీసీ మరోసారి ట్విస్ట్ ఇచ్చింది. టీపీసీసీ ప్రతిపాదించిన పేర్లలో యువ నాయకుల పేర్లపైనే ఏఐసీసీ నాయకులు మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆదేశాలను అనుసరించి యువ నేతలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐసీసీ కమిటీ ఆలోచిస్తున్నట్టు ఒక కీలక నేత తెలిపారు. రాష్ట్ర పార్టీ ప్రతిపాదించిన పేర్ల జాబితా శుక్రవారం ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నది. ఆ జాబితాను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ ప్రిలిమినరీ డిస్కషన్స్ చేసినాయి. కమిటీ మెంబర్లలో దాదాపుగా యువ నేతలకే ప్రయారిటీ ఇవ్వాల్సిందిగా తమ ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లు ఏఐసీసీ కార్యాలయానికి అతి దగ్గరగా ఉండే తెలంగాణకు చెందిన ఒక సీనియర్ కాంగ్రెస్ నేత చెప్పారు. ఢిల్లీలో ఆదివారం జరిగే మీటింగ్ తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన ఉండే ఛాన్స్ ఉన్నది. దీంతో ఆశావహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తమ పేరు జాబితాలో ఉంటుందా లేదా అని ఢిల్లీ సోర్సుల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇలా 8వ తారీఖు, రేపట్లోగా ఇది ప్రకటన చేయాలి. 10వ తారీఖు లాస్ట్ డేట్. సో కాబట్టి దీని మీద ఉత్కంఠ కనిపిస్తున్నది. ఇది ఇవాళ సాయంత్రానికో రేపటికో రిలీజ్ కాబోతున్నది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్కి, మరోవైపు ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్, సంపత్ కుమార్ పేర్లలో డిస్కషన్ జరిగింది. అద్దంకి దయాకర్కు ప్రస్తుతం ప్రభుత్వంలో ఎలాంటి పోస్టు లేదు, కేవలం పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. గతంలో టికెట్ను వదులుకున్నారు, కానీ సంపత్ కుమార్కు ఆలంపూర్ నుంచి టికెట్ దక్కగా ఓడిపోయారు. దీంతో అద్దంకి దయాకర్ వైపే ఏఐసీసీ కమిటీ మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. ఈసారి ఆయన మీదనే ఫోకస్ అయింది మొత్తం సమాజం కూడా. ఇప్పుడు దయాకర్కి ఇవ్వకపోతే చిచిచి అనుకునే కాడికి వచ్చింది పార్టీ పరిస్థితి. ఇప్పుడు ఈ దయాకర్కి ఇవ్వకపోతే మెయిన్గా ఎఫెక్ట్ పడేది ఈయనను అడ్డుకుంటున్న సోకాళ్ళు బ్యాచ్కి ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ అడ్డుకుంటూనే ఉంటారు. రేవంత్ రెడ్డి మీద మరకబడుతుంది. ఎస్టీ సామాజిక వర్గం నుంచి విజయాబాయ్, ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి బానోతు విజయాబాయ్, శంకర్ నాయక్ పేర్లపైన డిస్కషన్ జరగగా విజయాబాయ్ అభ్యర్థిత్వం పైన ఏఐసీసీ ఆసక్తి కనబరిచినట్టు సమాచారం. ఇప్పుడు ఆమె పేరుని ఈయనెవరు, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించినట్టుండు. ఏఐసీసీ ఆసక్తి కనబరిచినట్టు సమాచారం. గతంలో ఆమె వైరా నుంచి టికెట్ ఆశించినా ఇవ్వలే. మహబాద్ ఎంపీ టికెట్ సమయంలో కూడా ఆమెకంటూ చివరి నిమిషంలో హైకమాండ్ పేర్లు మార్చేసింది. దీంతో ఈ దఫా తప్పనిసరిగా వస్తుందని ఆశ ఆమెలో ఉన్నది. మరోవైపు బీసీ సామాజిక వర్గం నుంచి చరణ్ కౌశిక్, కొనగాల మహేష్, పున్నా కైలాష్ నేత పేర్లపైన చర్చ జరిగింది. వీరు ముగ్గురు యువ నేతలే కావడంతో తుది నిర్ణయం హైకమాండ్ తీసుకోబోతున్నది. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ డిస్కషన్ చేసిన ఈ జాబితాను ఆదివారం అగ్రనాయకత్వం సమక్షంలో మరోసారి మీటింగ్ నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత అభ్యర్థులను ఫైనల్ చేసి ప్రకటించే ఛాన్స్ ఉన్నది. అయితే కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోయే 4 స్థానాల్లో ఒకటి మిత్రపక్షం సిపిఐకి ఇస్తే ఎస్సీ ఎస్టీ ఓసీ కోటాలోనే మిగిలిన అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు ఏఐసీసీ నుంచి లీకులు వెలువడ్డాయట. అంటే బీసీలకు లేనట్టుందిగా, బీసీలకు అవకాశమే లేదా? మళ్ళీ ఈయన ఫోటో వేసినది వేం నరేందర్ రెడ్డిది కాదండి. ఇప్పుడు అదేదో ఆ రెడ్డికి ఇచ్చే బదులు ఆ రెడ్డి మళ్ళా రెడ్డి కోట అయింది ఉన్న 4లో. శాసన మండలిలో రెడ్లు ఎంతమంది ఉన్నారు ఒకసారి లెక్క కట్టండి. మళ్ళీ ఉన్న కోటాలో మళ్ళీ రెడ్డికి ఎందుకు? 42% ఒకవైపున సీట్లు ఇస్తాం, టికెట్లు ఇస్తామని మాట్లాడుతూ ఆ 42% కోటాల మరొక బీసీకి రావాలి కదా. 2 వదిలిపెట్టండి, ఒక్కటనే రావాలి కదా కనీసం. ఒక్క పేరు కూడా లేదట. రెడ్డి సామాజిక వర్గం నుంచి రామ్మోహన్ రెడ్డికి, రెడ్డి సామాజిక వర్గం నుంచి వేం నరేందర్ రెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి, జీవన్ రెడ్డి పేర్లపైన ప్రతిపాదనలు వెళ్ళగా ఏఐసీసీలోని అత్యధిక మెంబర్లు సామా రామ్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపినట్టు సమాచారం అట. ఎందుకంటే యూత్ అంటున్నారు కదా, ఆయన యువకుడిగా ఆయనకు అవకాశం ఉండే ఛాన్స్ ఉందట. వేం నరేందర్ రెడ్డికి ఇప్పటికే ప్రభుత్వ సలహాదారుడిగా క్యాబినెట్ ర్యాంకుతో కొనసాగుతున్నారనే విషయాన్ని ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీలో చర్చించారు. ఇక జీవన్ రెడ్డి పార్టీలో ఏళ్ల తరబడి నుంచి పనిచేస్తున్నప్పటికీ ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చినట్టుగా చర్చ జరిగింది. ఈ ముగ్గురు నేతల్లో యువనేతకే ఛాన్స్ ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చిరట. నో బీసీ అన్నట్టుగా, నో బీసీ.